పెరిగిన పెట్రోల్ రేట్లను మన లవ్ క్యాష్ గారు తగ్గియాలని అంబటి సార్ డిమాండ్ చేస్తున్నారు. సరే, పెట్రోల్ ధరల ముచ్చట అటుంచితే ఇంతకు ఆ లవ్ క్యాష్ ఎవరు? ఆ పేరు ఎప్పుడు వినలేదే. ఇంతకు ఆ లవ్ క్యాష్ ఎవరు సార్? పెట్రోల్ ధరలు తగ్గించేటటువంటి కార్యక్రమాన్ని ఈ లవ్ క్యాష్ గారు తొందరగా చేయాలని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అరే ఎవరు సారు ఆ లవ్ క్యాష్? లోకేష్ గారు. మీరందరూ లోకేష్ అనుకుంటున్నారా? లోకేష్ ను లోకేష్ అనకపోతే ఇంకేమంటారు సారు? ఈజ్ నాట్ లోకేష్, లవ్ క్యాష్, లవ్ క్యాష్, లవ్ క్యాష్. ఏంది సారు, లవ్ క్యాష్ అనేది లోకేష్ పేరా? అమ్మ బాబోయ్, అదేం పేరు సారు? క్యాష్ లవ్ చేస్తాడు, అందుకనే మంచి పేరు పెట్టారు. ఓ దట్టా. నాకు ఒకసారి చనిపోయాడు హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే. ఏమని సార్? అన్నప్రసాదం రోజున అన్ని వరుసనే పెడతారు. కత్తి, పెన్ను, క్యాష్, వ్యవసాయ పనిముట్లు ఏది పట్టుకుంటాడండి? పట్టుకుంటారు. మా లోకేష్ మా మేన డైరెక్ట్ గా క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్, లవ్ క్యాష్. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. చెప్పండి సార్, చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు ధర తగ్గించేస్తాం అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు. అవును, అధికారంలోకి రాకముందు ట్యాక్సులు తక్కువ చేసి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తా అన్నాడు కదా, మరి ఇప్పుడేమైందో? కమిషన్లు వచ్చాయితే చేస్తాడు. అంతే అంటారా సారు? అన్ని రాష్ట్రాల్లో కన్నా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. అవునా? 113 రూపాయల 62 పైసలు. డీజిల్ ధర 101 రూపాయి 24 పైసలు. మరి ఇంత రేట్లా? ఇదే సంపద సృష్టి అంటే. అట్లనే ఉన్నట్టున్నది. పోతే రెండో విషయం, చిన్న విషయం మరో మాట్లాడాలి, దీనికి సంబంధం లేని విషయం కూడా. మాట్లాడండి సార్, పర్వాలేదు. నీకు పెళ్ళయిందా? ఎందుకు సార్ వాళ్ళని అట్లా అడుగుతున్నారు? బాబు, పెళ్లి కాని యువకులందరూ కూడా 30,000 ఇస్తాడు మూడో పిల్లని కానండి, 40,000 ఇస్తాడు నాలుగో పిల్లని కానండి. అవు, చంద్రబాబు అదే చెప్తున్నాడు కదా సారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకళ్ళనే కంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకళ్ళనే కంటాడు. ఈ ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే కంటాడు. రాసుకోండి రేపు. అంతే అంటారా సార్? వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరు కంటే ఇంకోళ్ళు కానండి 30,000 ఇస్తాడు బాబు, జీవితాంతం బతకొచ్చు. ఏం బతుకుతారు సార్ ఆ 30,000తోని? 40,000 ఇస్తాడు నాలుగో పిల్లల కంటే. ఇక చూసుకోండి. ఇక ఆ డబ్బులు సరిపోతాయా సార్ పిల్లలు పెరిగేతందుకు, వాళ్ళ చదువులకు, వాళ్ళ దవాఖానా ఖర్చులకు? అన్నట్టు ఈ డాక్టర్ మేడం ఏమన్నదో విన్నారా? ఈ 30,000 ఎన్ని రోజుల్లో అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళని నేను మంచిగా పెంచుకోగలనా? వాళ్ళని పెంచే ఓపిక నాకుందా? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అన్నట్టు బాబు సంపద సృష్టి కోసమే ఇట్లా పిల్లల్ని కనమని చెప్తున్నాడట. పిల్లలి సంపద. ముగ్గురు కంటే 30, నలుగురు అంటే 40, 5 కంటే 50. ఏంది ఏలం పాట? పిల్లలు కంటానికి ఏలం పాట? పిల్లల్ని ఎవరు కంటారు? ఆర్థిక స్థోమత బాగుండప్పుడు అసలు పూర్వాన్ని స్కూల్లో చేర్చాలంటే ఎంత అవుతుంది? చదివించాలంటే ఎంత అవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏం అవసరం? కనండి డబ్బులు ఇస్తాడు. ఎందుకనేది? ఎలక్షన్లకు ముందు సంపద సృష్టిస్తా అని చెప్తే ఏమో అనుకున్నా, బాబు ఇట్లా సంపద సృష్టించమని చెప్తాడని అస్సలకే అనుకోలే అని అంటున్నారు పబ్లిక్.